మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. నీ అవ్వ ప్రతిపక్షంతోనే అనుకుంటే కోర్టులతోని కూడా చేపట్టి సర్కారోళ్లకు లేని తలకాయ నొప్పే ఉన్నది కదా. అంతకు ముందేమో హైడ్రా ముచ్చట్ల హైకోర్టు సీరియస్ అయింది. మొన్నటికి మొన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల ముచ్చట్ల సుప్రీంకోర్టు గరం అయింది. ఇక ఇయ్యాల కంచె గచ్చిబౌలి భూముల ముచ్చట్ల సుప్రీంకోర్టు ఇంకింత గరం అయింది. మరి కోర్టు ఏమన్నది, ఈ ముచ్చట్ల ప్రతిపక్ష పోళ్ళు ఏమేమంటున్నారో అన్ని ముచ్చట్లు అరుచుకొని వద్దాం పాందిగా. కంచగచ్చిబౌలి కాడ చెట్లు కొట్టేసిన ముచ్చట్ల చేపట్టి సర్కారోళ్లకు గట్టిగానే సొట్లు పెట్టిందుల్లో సుప్రీంకోర్టు. అసలు చెట్లనెందుకు కొట్టేసిండ్రు, పర్మిషన్ తీసుకున్నారా లేదా, సెలవులు చూసి గన్ని బుల్డోజర్లను ఎందుకు దింపిండ్రు, అర్ధరాత్రులు కూడా చెట్లను ఎందుకు కొట్టిండ్రు అని ఇట్లా గట్టిగానే గరమైంది కోర్టు. అన్ని పర్మిషన్లు తీసుకొని ఆ భూములున్న జామాయిల్ చెట్లు పొదలను సాఫ్ చేసినాం, ఆ భూములల్లా ఐటీ పార్కు కట్టబోతున్నామని సర్కార్ తరపున లాయర్ చెప్పిండు. ఉన్న చెట్లను కొట్టేసి మళ్ళా పార్కు చేసుడేంది, మీరు చెట్లు కొట్టేస్తే జింకలు బయటికి వచ్చి కుక్కల దాడిలో జీవిడిచినాయి, చెట్లు కొట్టేసిన ముచ్చట్ల మిమ్ముల మీరు సమర్థించుకునుడు కాదు, పర్మిషన్లు లేకుండా చెట్లు కొట్టినట్టు తేలితే చీఫ్ సెక్రటరీతో సహా ఆఫీసర్లందరూ జైలుకు పోతారని వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 100 ఎకరాల చెట్లను కొట్టేసిన జాగల మళ్ళా చెట్లను పెట్టాలే, మళ్ళా చెట్లను ఎట్లా పెంచుతారు, ఎన్ని రోజుల్లో పెంచుతారు, ఆడున్న జీవాలను ఎట్లా కాపాడతారు, ఇట్లా అన్ని ముచ్చట్ల 4 వారాల్లో చెప్పాలే అని వచ్చే నెల 15 తారీఖు నాడు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక ముచ్చట మీద కారు పాటోళ్ళు కూడా సుప్రీంకోర్టుకు శనార్థులు చెప్పిండ్రు. ఇప్పటికన్నా పార్టీ సర్కారోళ్ళు తప్పును తెలుసుకొని అడవులను నాశనం చేసుడు బంద్ చేయాలి అని పిట్టగుట్లే రాసుకొచ్చిండు కేటీఆర్ అన్న, హరీష్ రావు అన్న. చూసిండ్రా పార్టీ సర్కారోళ్ళ కథ ఎట్లున్నదో. చెట్లు కొట్టద్దని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గంతగానం లొల్లి చేసిరి, అయినా ఈనకుంటే ఆళ్లను అరెస్టు చేత్తిరి. చెట్లను కొట్టుడు ఆపుమని హైకోర్టు చెప్పినా కూడా తగ్గేదేలే అన్నట్టు చెట్లు కొడుతిరి. అడవి జీవాలు అరిగోసలు పడ్డా గవన్నీ గ్రాఫిక్స్ అని కొంతమంది మీద కేసులు పెడితిరి. ఇప్పుడేమైంది, సుప్రీంకోర్టు సొట్లు పెట్టేదాకా చూసుకుంటిరి. అందుకే అంటారు చెప్పేటోళ్ళు చెప్తేనే చెవికెక్కుతుంది అని. ఇక మరి 4 వారాల్లో పార్టీ సర్కారోళ్ళు సుప్రీంకోర్టుకు ఏం చెప్తారో, 100 ఎకరాల్లో కొట్టేసిన చెట్ల జాగల్లో మళ్ళా చెట్లను ఎట్లా పెంచుతారో గాని మొత్తానికి పర్యావరణంతోని పెట్టుకుంటే ఆఖరికి గిట్లనే ఉంటది అని అనబట్టిండ్రు సుప్రీంకోర్టు సర్కార్ మీద గరమైన ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలే మరి వచ్చే నెల 15 తారీఖు నాడు సుప్రీంకోర్టు మళ్ళేమంటదో, సర్కారోళ్ళు ఏం సమాధానం